తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. శ్రీరామనవమి, శ్రీరామ, రామ ఏ పేరుతో పిలిచినా కూడా రామ అని పిలిస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక పాజిటివిటీ వస్తూ ఉంటుంది, ఒక ఆరా పెరిగిన ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. మరి శ్రీరాముడు, చాలామంది అమ్మాయిలు శ్రీరాముడు లాంటి భర్త కావాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ శ్రీరాముడు ఆది పురుషుడు, యుగ పురుషుడు, ధర్మం తెలిసిన వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. మరి అలాంటి రాముడికి ఎందుకు అన్ని కష్టాలు వచ్చాయి? ఇలాంటివి చాలామందికి సందేహాలు ఉండుంటాయి కదా, ఈవెన్ నాకు కూడా. మరి శ్రీరాముడి పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్కి ఏ విధంగా వెళ్ళాడు? మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు కదండి. అయితే రాముడు పుట్టినప్పుడు గ్రహాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాయి అని చెప్పారు. కానీ రాముడు పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి ఆజ్ఞ మేరకు రేపే పట్టాభిషేకం అని చెప్పేసి అదే నోటితోటి వనవాసానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో అందరూ చూస్తూనే ఉన్నాం. మరి అంటే రాముడి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుంది అని చెప్పిన నోటితోటే ఇన్ని కష్టాలు అనుభవించాడు కదండి. మరి రాముడు ఏమంటారు దీనికి? మనం గమనించుకుంటేనమ్మా, పురాణ పురుషుల యొక్క జన్మని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దేశక్షేమము, ప్రపంచక్షేమం కోసం జన్మించినటువంటి వాళ్ళ యొక్క అవతార స్వరూపంలో ఎన్నో మర్మగర్భమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా ఈ భూమి మీద ఘోరమైనటువంటి కలి, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్న కలి అనుకుంటాం. కలి అంటే చెడు అని అర్థం. కాబట్టి ఆ చెడు పెరిగిపోయినప్పుడు ఆ చెడుని సంహరించి మంచిని పెంపొందింప చేయడం కోసం ప్రకృతిలే మనకు సహకరిస్తుంది. ఆ ప్రకృతిలో భాగంగా జీవించే మానవులమే ప్రకృతి సహాయంతో చెడుని మనం సంహరించడం జరుగుతుంది. అదేవిధంగా రావణాసురుడు కూడా జన్మించడం, రావణాసుడికి చెడుకి ప్రతిరూపంగా చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ రావణాసుడి యొక్క జన్మ వృత్తాంతం తీసుకున్నా, అతనిలో కేవలం ఒకే ఒక్క దుర్గుణము చేత పూర్తిగా మనకు చెడుగా వర్ణింపడం జరిగింది. ఏంటంటే స్త్రీ వ్యామోహం. అంటే కోరి వచ్చిన స్త్రీని అనేటువంటిది పక్కకు పెట్టండి, తాను చూసినటువంటి ప్రతి స్త్రీని మోహింపాలి అనేటువంటి, మోహింప చేసుకోవాలి, పొందాలనేటువంటి తపననే అతన్ని పూర్తిగా నాశనం చేసింది. అది చాలా దుర్మార్గం. అందువలనే అనేక రకాలుగా శాపాలు పొందాడు. వేదవతి ఆ విధంగానే శాపం ఇచ్చింది. అలాగే కుబేరుడు, కుబేరుని కోడలు నలకూబరుడు భార్య అలాగే శాపం ఇచ్చింది. ఇలా అనేక మంది శాప ప్రభావం చేత అతను పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. కానీ వరం పొందినటువంటిది మానవుడు వానరుడి చేత తప్ప మిగతా ఎవ్వరి వల్ల నాకు మరణం రాకూడదని కోరుకున్నాడు. అంటే వానరుడిని, నరుడిని మాత్రమే అల్పులుగా చూశాడు. కానీ మహోన్నతమైనటువంటి వ్యక్తి రాముడు జన్మించాడు. ఆ రాముడి చేతిలో మరణించడమే నాకు మోక్ష ప్రాప్తి అని ఎప్పుడో గ్రహించినటువంటి రావణాసురుడు ఆ విధంగానే రాముడి చేతిలో మరణించడం జరిగింది. ఇక్కడ సకల జ్ఞానవంతుడు, ఎంత శుభలక్షణాలున్నా గొప్ప జ్యోతిష్య పండితుడు. మనకు చెప్పాలి అని అంటే ఇక్కడ మొదలు రావణాసుని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రాముడు యుద్ధానికి ఆహ్వానం పలికినప్పుడు విభీషణుని అడుగుతాడు, ఎవరైనా మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు ఉన్నారా ముహూర్తానికి అని. అంటే రావణాసుడు చాలా గొప్ప జ్యోతిష్య పండితుడు, ఆయన ముహూర్తం గనక పెడితే తిరుగుండదు అని అంటాడు. వెళ్ళి అంగదుని పంపిస్తాడు, ముహూర్తానికి పెట్టమని రాముడు ఆజ్ఞాపించాడండి, మీరు వచ్చి ముహూర్తం పెట్టండి అని. అంటే రావణాసుడు పురోహితుడి యొక్క విధంగా వచ్చాడు రాముడి దగ్గరికి వచ్చి. అక్కడ పురోహిత ధర్మం పాటించాడు రావణాసురుడు. అంటే ఏంటి? రావణాసుడికి తెలుసు, నేనే యుద్ధం చేస్తున్నాను, నేను యుద్ధం చేయబోయేది రాముడితోనే. కానీ రాముడు ముహూర్తం పెట్టమని పిలిచినప్పుడు పురోహితుడి స్థానములో ఉండి చేయాల్సి వచ్చినప్పుడు పక్షపాతము చూపించకుండా ఉండాలి.
ఎందుకంటే రావణాసురుడు బ్రాహ్మణ వంశం వాడు. కాబట్టి ఒక పురోహితుడిగా రాముడి కోసం వచ్చినప్పుడు రాముడు గెలిచే ముహూర్తం పెట్టాడు అక్కడ. అంతేకాని నేను చేస్తున్నాను యుద్ధం రాముడితోనే, నేను గెలిచే ముహూర్తం నేను పెట్టుకోవాలని అక్కడ పెట్టలా. రాముడు గెలిచే ముహూర్తమే రావణాసురుడు పెట్టాడు. ఎందుకంటే రావణాసురుడిని పురోహితుడిగా పిలిచాడు రాముడు. కాబట్టి అంతటి గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప ప్రజ్ఞావంతుడు అయినటువంటి రావణాసురుడైన స్త్రీ వ్యామోహం వల్ల, ఒక్క దుర్లక్షణం వల్ల పూర్తిగా విలన్ అయిపోయాడు, పూర్తిగా నాశనం చెందాడు. అది అవ్వాలి కూడా, ఎందుకంటే అది సరైనటువంటి లక్షణం కాదు. ఇక రాముని వారి జాతకం కనుక వచ్చినట్లయితే, రాముల వారి జాతకంలో ఎన్నో గొప్ప యోగాలు. అసలు జ్యోతిష్య శాస్త్రము నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా, పెద్ద వాళ్ళు గురువులందరూ కూడా కొంత జ్ఞానాన్ని పంచిన తర్వాత రాముడి జాతకాన్ని రిఫర్ చేయండి అని అంటారు. ఫస్ట్ రాముడి జాతకం మీద రీసెర్చ్ చేయండి, మీకేం తెలిసే రాముడి జాతకంలో అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పంచమహాపురుష యోగాలు గురువు వల్ల, కుజుడు వల్ల, శుక్రుడు వల్ల, శని వల్ల మరియు చంద్రుడి వల్ల ఇవన్నీ కలుగుతాయి. బుధుడి వల్ల, ఈ 5 గ్రహాల వల్ల పంచమహాపురుష యోగాలు కలుగుతాయి. ఈ పంచమహాపురుష యోగాలు కూడా రాముడి జాతకంలో సుస్పష్టముగా ఉన్నాయి. శని ఉచ్చస్థితి వల్ల శశయోగము, శుక్రుడు ఉచ్చస్థితి వల్ల అమల యోగము, కుజుడు ఉచ్చస్థితి వల్ల రుచక యోగము, గురుచంద్రుల యొక్క కలయిక వల్ల గజకేసరి యోగము. ఇలాంటి యోగాలు అన్నీ ఉన్నాయమ్మా. రవి ఉచ్చస్థితి వల్ల అధియోగము. ఎందుకనంటే రాముడు జన్మించినటువంటి సమయంలో గురువు ఉచ్చస్థితి, శని ఉచ్చస్థితి, కుజుడు ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, రవి ఉచ్చస్థితి. ఇన్ని యోగాలు, ఇన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో, మరియు ఏ భాగాలలో అంటే ఏ డిగ్రీలలో ఉంటే పరమోచ్చని పొంది సకలంగా బలంగా ఉంటాయి 5 గ్రహాలంటే ఆయా డిగ్రీలలో ఉన్నప్పుడు రాముడి జననం జరిగింది. ఇది మళ్ళీ సంభవించాలి అంటే మళ్ళీ యుగంలో ఒక్కసారి మాత్రమే. ఓకే. త్రేతాయుగం అంతములో రాముల వారి జననం ఇలా జరిగింది. చాలామంది ఇదేదో సినిమా అమ్మవారికి సంబంధించింది ఏదో వచ్చింది చూడండి అమ్మ, ఈ అనుష్క హీరోయిన్గా వచ్చింది, అరుంధతి. అందులో ఏం చెప్తారు, 80 సంవత్సరాలకు ఒకసారి అని. అట్లా ఉండదమ్మా. 80 సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ మళ్ళీ ఒకే స్థానంలోకి రావు. రాముల వారి జాతకమే మళ్ళీ రావాలంటే మళ్ళీ అట్లాంటి 4 లక్షల సంవత్సరాలు గడిస్తే తప్ప అలాంటి గ్రహ సమ్మేళనం కలిగినటువంటి జాతకం ఏర్పడదు. యుగంలో ఒక్కసారి మాత్రమే అట్లాంటి గ్రహస్థితి కలుగుతుంది. కృష్ణుడు ఒక్కసారి మాత్రమే జన్మించాడు ద్వాపర యుగంలో, మళ్ళీ తర్వాత జననం జరిగింది అట్లాంటిది. అట్లాగే ఇది కూడా. కాకపోతే ఇన్ని మహాపురుష యోగాలు ఉన్నటువంటి రాముడి జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. మనం కనుక గమనించుకున్నట్లయితే కర్కాటక లగ్నంలో గురువు చంద్రుడు ఉచ్చస్థితి, పునర్సు నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. పునర్సు నక్షత్రం 4వ పాదం అయిన తర్వాత పుష్యమీ నక్షత్రం కలుగుతుంది. పుష్యమీ నక్షత్రము 19 సంవత్సరాలు, అంటే శని మహాదశ 19 సంవత్సరాలు, బ్యాలెన్స్గా ఒక 3-4 సంవత్సరాలు ఉందనుకుందాం, అంటే 22 ఏళ్ళు. ఈ శని మహాదశలో ఉండగానే వివాహ స్థానాధిపతి అయినటువంటి శని మహాదశ ఉండగానే అతనికి వివాహం జరిగింది. కాబట్టి ఈ వివాహం చిన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కాలము తల్లిదండ్రుల దగ్గర లేడు. వనవాసంలో అతనికి యాగ సంరక్షణార్థమై వనవాసానికి వెళ్ళాడు. అక్కడ ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. ఆ యజ్ఞ సంరక్షణ కోసం విద్యలో బల అతిబల అనేటువంటి విద్యలు విశ్వామిత్రుడి ద్వారా గ్రహించడం, అనేక శస్త్రాస్త్రాలన్నీ కూడా అభ్యసించడం, పొందడం అవన్నీ జరిగాయి. ఆ ప్రభావము చేత దుష్ట సంహారం జరిగింది, మారీచ, సుబాహులు వీళ్ళందరినీ కూడా. కానీ రాముడు ధర్మాన్ని చాలా పాటించేవాడు. ధర్మం అంటేనే రాముడు, రాముడు అంటేనే ధర్మం. అసలు రాముడి తర్వాత ధర్మం పుట్టిందా అన్నట్లుగా ఉంటుంది రాముడి జీవితం. అందుకే ఇప్పటికీ కూడా ప్రతి జంట కూడా రాముడి లాంటి కొడుకు కావాలని కోరుకుంటారు, అంతే తప్ప ఇంకా ఏలాంటి వ్యక్తిని చూపించరు. అలాగే ఏ తండ్రి అయినా నా కొడుకు రాముడిలా ఉంటే చాలు, ఏ అమ్మ అయినా నా భర్త రాముడిలా ఉంటే చాలు, రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటారు. అందుకే ఏ దేవుళ్ళని కూడా చూపించరు,
రాముడి మాత్రమే ఫోటో చూపిస్తారు అమ్మాయిలు. అందుకనే ఇప్పటికీ కూడా వివాహ సందర్భాల్లో జానక్యాహ కమలాః పుటాంజ అని చెప్పేసేసి వస్తుంది. అంటే ఆ శ్లోకము సీతారాముల యొక్క కళ్యాణాన్ని వివరించే అర్థముతో ఉన్నటువంటి శ్లోకమే మొట్టమొదటిగా వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో ప్రతి తెలుగునాట ప్రతి కుటుంబంలో ఆ యొక్క శ్లోకముతోనే వివాహం సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రారంభమవుతుందంటే సీతారాముల అన్యోన్య జంటకి ప్రతిరూపం అది. అంతేకాకుండా రాముల వారు చిన్నప్పుడే కష్టాలు పడ్డారు. ఎందుకనంటే చిన్నతనంలోనే రాజులు సైతము కండలు తిరిగినటువంటి రాజులు, కాకలు తీరినటువంటి రాజులు సైతం కూడా చెయ్యలేనటువంటి గొప్ప గొప్ప బాధ్యతల్ని చిన్నతనంలో, పసిప్రాయంలో, టీనేజ్ ఏజ్లో, మనం ఇప్పుడు టీనేజ్ అంటాం కానీ ఆ టీనేజ్లోనే పెద్ద పెద్ద బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు రాముల వారు. అంటే ఎంత కఠోరమైన శ్రమ చిన్నతనంలో అనుభవించాడో. ఒక గొప్ప చక్రవర్తి కొడుకుగా జన్మించినటువంటి వాడు భవిష్యత్తులో ఈ యొక్క ప్రపంచాన్ని పాలించే మహారాజు. అటువంటి రాజు భోగలాలసుడుగా ఉండి భోగాలు అనుభవిస్తూ ఉండకుండా టీనేజ్లో, పసిప్రాయంలో అడవికి వెళ్ళాడు అని అంటే అతని జాతకంలో కష్టాలు ఉన్నాయనే కదమ్మా. కష్టపడిందే విజయం రాదు కదా. ఇప్పుడు మనము కష్టాల గురించే తెలుసుకుంటున్నాం, రాముడి మంచి గురించి కూడా చెప్పుకుందాం. ఇది అయిపోయింది. వివాహము సందర్భంగా వివాహము కోరి వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఏంటి కోరి అంటే స్వయంవరంలో గెలుచుకున్నటువంటి వివాహం అంటే ఏంటి? ఇక్కడ కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం అంటే ప్రేమ వివాహం అన్నట్టే లెక్క ఒక రకంగా. రాముల వారిది, సీతా వారిది ప్రేమ వివాహం. అంటే ఎట్లాంటి ప్రేమ వివాహం? ఎలా? అతను గెలుచుకున్నాడు, ఒక అమ్మాయిని గెలుచుకోవడం. ప్రేమ వివాహంలో ఒక అబ్బాయి మనస్సుని అమ్మాయి గెలుచుకొని పెళ్లి చేసుకున్నా, అమ్మాయి మనస్సుని అబ్బాయి గెలుచుకున్నా ప్రేమ వివాహమే కదా. స్వయంవరం అంటే తనని గెలుచుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? పంచమాధిపతి, ప్రేమ స్థానాధిపతి వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది గెలుచుకోవడం జరిగింది. ఎందుకనంటే అక్కడ వివాహ స్థానంలో కుజుడు ఉండడం. ఈ కారణం చేత మీకు తన భార్య అయోనిజ, భూమికి సంబంధించినటువంటి పుత్రిక భూమిలో లభించింది కదా. అంటే వివాహ స్థానములో భూకారకుడైనటువంటి కుజుడు ఉండగా జన్మించినాడు కాబట్టి భూమి పుత్రిక తన భార్య అయ్యింది అని చెప్పడం. అంటే భార్యా స్థానంలో కుజుడు ఉన్నాడు, ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. అంటే దాని అర్థం కుజుడు భూకారకుడు, భూమి ద్వారా అయోనిజగా జన్మించినటువంటిది. గురుకుజల వీక్షణ, చంద్రకుజల వీక్షణ, ఇవన్నీ కూడా గజకేసరి యోగం, ఇవన్నీ కూడా రాముడి యొక్క జీవితంలో గొప్ప లక్షణాలు. అంటే కోపం ప్రదర్శించాల్సిన సమయంలో కోపము, అలాగే శాంతము ప్రదర్శించాల్సిన సమయంలో శాంతాన్ని ఈ మూడు గ్రహాల యొక్క పరస్పర వీక్షణ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా వీరి వివాహము అయిన తరువాత కొన్ని సంవత్సరాలు ఆనందంగా జీవించారు. చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అనుకునేటువంటిది ఏంటంటే, ఇలా వివాహం అయ్యింది, కోడలు ఇంటికి వచ్చింది, మరుసటి రోజే కైకేయి వరములు అడగడం, దశరథుడు ఓకే అనడం, వీళ్ళు వనవాసానికి వెళ్ళారంటారు. కాదమ్మా, కొన్ని సంవత్సరాలు వివాహం అయిన తర్వాత ఆనందంగా ఈ యొక్క అయోధ్యలో గడిపారు సీతారాములు. గడిపిన తరువాత అప్పుడు వనవాసానికి వెళ్ళారు. వనవాసానికి వెళ్ళేటప్పుడు అమ్మవారు ఆ రామాయణంలో ఉటంకిస్తాడు వాల్మీకి. ఏం చెప్పాడనంటే, ఏం చెబుతుంది శ్లోకంలో? వనవాసానికి వెళుతున్నాము, వనవాసానికి వెళ్ళేటువంటి సందర్భంలో నా భర్త వయస్సు 25, నా వయస్సు 18 అని చెబుతుంది. అంటే నా భర్త వయస్సు 25 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళేటప్పుడు నా వయస్సు 18 సంవత్సరాలు అని చెబుతుంది. కాబట్టి వాళ్ళు యుక్త వయస్సులోనే వాళ్ళు వెళ్ళారు. చాలామంది రాముడు పరమత సహనాన్ని చాలా పాటించాడు. పరమత సహనం అంటే ఇతరులని కూడా హక్కున చేర్చుకున్నాడు. తనకి మిత్రులైనటువంటి వాళ్ళు ఏ కులమని చూడలేదు. ఇక్కడ మీరు గమనించుకుంటేనమ్మా, రాములు విద్యాభ్యాసము చేసినటువంటి సమయంలో నిషాద కులానికి చెందినటువంటి గుహుడు అంటే బోయ కుల వంశానికి చెందినటువంటి గుహుడు కూడా తనతో పాటు చదువుకున్నాడు, మిత్రుడు. అందుకనే పడవ దాటేటప్పుడు గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. మిత్రమా, నువ్వు సహాయం చేశావు, నేను ఈ అయోధ్య నగరం నుంచి నేను వేరే ప్రాంతానికి వెళుతున్నాను, నదిని నాకు దాటవేశావు, నాకు గొప్ప సహాయం చేశావని చెప్పి గుహుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. అంటే ఒక నిషాద కులంలో జన్మించిన వ్యక్తిని
శ్రీరాముల వారు ఆలింగనం చేసుకున్నారు అని అంటే అక్కడ ఆ కాలంలోనే అన్ని కులాలని గౌరవించే స్థితి ఉందని అర్థం చేసుకోవాలి. తెలియక పిచ్చి ప్రసంగాలు బాగుతుంటారు కొంతమంది. మమ్మల్ని తొక్కేశారు, కింద కులం వాళ్ళని అణిచేశారు అని అంటుంటారు. అది అణిచివేసేటట్టయితే రాముడు చూపించాలి కదా. అంటే రాముడు ఆ కాలంలోనే అన్ని కులాలు ఒకరినొకరు గౌరవించుకొని పరస్పర ప్రేమ సంబంధాలు, మైత్రి సంబంధాలు ఆ కాలంలో ఉన్నాయి. మధ్యలో బ్రిటిష్ వాళ్ళు కొంతమంది చేశారు, కమ్యూనిస్టులు కొంతమంది ఇంకా దాన్ని రగిల్చారు తప్ప అన్ని కులాలని అన్ని కులాల వాళ్ళు గౌరవించారు, అందులో సందేహం లేదు. మాయా కల్పిత కథల వల్ల పాపం కొంతమంది మమ్మల్ని కిందతనంగా చూశారని చెప్పి బాధపడుతూ పై కులం వాళ్ళని ఆక్రోషిస్తారు. ఇది అబద్ధము. గ్రహించలేక దీన్ని ఇప్పటికీ కూడా చాలామంది అంగీకరించరు. కానీ మరి పూర్వకాలంలో అన్ని కులాలు కూడాను ఒకే తాటి కింద ఉండేటివి. ఎవరికి వాళ్ళు గౌరవించుకునేవాళ్ళు. ఏ వృత్తిని కూడా అందులో విస్మరించలేదు. ఇక తరువాత మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుడితో. అంటే అమ్మవారు వెళ్ళిపోయింది. అక్కడ ఏంటి, అమ్మవారికి సంబంధించి వనవాసం చేసేటప్పుడు చిన్నతనంలోనే వనవాసం చేశాడు కదా. 25 సంవత్సరాల వయస్సులో అడవి బాట పట్టాడు కదా. మరి యుక్త వయస్సులో ఉండి రాజభోగాలు అనుభవించి రాజ్యాన్ని పొంది రాజుగా ప్రకటింప చేసుకొని నేను ఉండను, నేను వెళ్ళిపోను నాన్న, నీ మాట వినను అంటే ఏం చేస్తాడు దశరథ మహారాజు? ఏం చేసేవాడు కాదు కదా. అయినా తండ్రి తనకు మాట ఇచ్చాడు భార్యకి. కాబట్టి తండ్రి మాటే శిరోధార్యమని భావించి అడవుల బాట పట్టాడు. నార వస్త్రములు ధరించాడు. కందమూలాలు తినుకుంటూ ఉన్నాడు. చాలామంది తెలియక రాముడు క్షత్రియుడు, మాంసం తిన్నాడు అంటాడు. వాల్మీకి రామాయణంలో చూపించమని చెప్పండి, ఎక్కడా చెప్పబడలేదు రాముడు మాంసము తినలేదు. ఎందుకంటే జంతువధ అంటే ప్రాణిని సంహరించడమే. ప్రాణిని సంహరించినటువంటి విధంగా రాముడు ఏనాడు ధర్మాన్ని అతిక్రమించలేదు. కాబట్టి రాముడు శాకాహారాన్నే భుజించాడు, కానీ మాంసాహారాన్ని భుజించలేదు. ఇది కల్పిత గాథ. ఒక విషనారి, ఒక ఆడవాళ్ళలో ఒక విషనారి బయలుదేరింది. రామాయణ విషవృక్షం అని చెప్పి మొత్తం పూర్తిగా రామాయణాన్ని అంతా కూడా అభాసుపాలు చేసి ఒక కథలల్లి 2 పుస్తకాలు రచించింది. ఆ మహానుభావురాలు ఇప్పటికీ బ్రతికే ఉంది. కానీ సర్వం కోల్పోయింది. ఏకాకిగా పండుటాకులుగా ఉండి ఏకాకిగా బ్రతుకు దైన్యంగా జీవిస్తుంది ఆమె. ఇప్పటికీ కూడా ఉంది. రామాయణ విషవృక్షం అని చెప్పి రచించింది. ఆ గ్రంథాలు చదవలేము, చదివితే బాధ కలుగుతుంది. ఇక సందర్భంగా కష్టాలు పడ్డాడు కదమ్మా. రాముడి జాతకంలో కష్టాలు పడడానికి ప్రధానముగా ఈ సంబంధించినటువంటి గ్రహాలు అంటే ఏంటి, కర్కాటకం నుంచి చతుర్థ స్థానములో కర్కాటకం, సింహం, కన్యా, తుల సుఖస్థానములో పాపగ్రహమైనటువంటి శని ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. సుఖస్థానంలో సుఖాన్ని పొందలేకపోయాడు. సుఖస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితి పొంది ఉన్నప్పటికీ కూడా పాపగ్రహ వీక్షణతో ఉన్నాడు, పాపగ్రహ సంయుతితో ఉన్నాడు. శుక్ర రాహుల కలయిక అక్కడ ఉంది. కాబట్టి సుఖస్థానాధిపతి పాపభూయిష్టమైపోయాడు. సుఖస్థానములో కూడా శని భగవానుడు ఉచ్చస్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఎన్నడూ కూడా సుఖమంటూ ఎరగలేదయ్యా నా దేవుడు. ఎన్నడూ కూడా సుఖంగా జీవించాడు. కొంతకాలం మాత్రమే సుఖపడ్డాడు, కానీ ఎప్పుడూ కష్టాలే అతనికి. కాబట్టి ఆ యొక్క చిరుప్రాయంలోనే శని మహాదశ సుఖస్థానంలో ఉండగా ఆ శని మహాదశలోనే వనవాసాన బాట పట్టాడు కదా 4 ఏళ్ళు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత బుధ మహాదశలో వచ్చింది. వనవాసాన బాట పట్టిన తర్వాత ఈ వనవాసంలోకి వచ్చేసేసరికి ప్రధానముగా అన్యోన్య దాంపత్యంలో ఉన్నారు చక్కగా. కానీ విపత్తు రావణాసుడి రూపంలో రావడం, అమ్మవారిని అపహరించుకోపోవడం జరిగింది. దీనికంతటికీ గల కారణాన్ని చూసుకుంటే అమ్మవారి యొక్క మంకుపట్టు కూడా చెప్పవచ్చు. సీతా అమ్మవారు నేను బంగారు అంటే భార్య ఏది కోరితే అది తెచ్చి ఇచ్చేటువంటిది ప్రేమ. భార్య పట్ల ప్రేమని చూపించాడు శ్రీరాముల వారు. కాబట్టి అదిగో రామ, నేను జింకను చూశాను, కానీ అది బంగారు వర్ణంతో చాలా కొత్తగా కనిపించింది, నాకు ఆ జింక కావాలని పట్టుబట్టింది. ఆ జింక కోసం వెళ్ళాడు రాముడు. అతన్ని అనుసరిస్తూ లక్ష్మణుడు వెళ్ళాడు. కాబట్టి అక్కడ అమ్మవారి యొక్క పట్టుదల అంటే వీళ్ళందరూ కూడా దేవతాంశ సంభూతులే. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఆ అమ్మవారికి తెలుసు ఇలా వెళితేనే రావణాసుడు వస్తాడు, అపహరించుకు వెళతాడు. తదనంతరం రావణాసుర సంహారం జరగాలంటే రాముడు రావాలి. రాముడు ఊరికి కోపంగా, రాముడు అనేటువంటి వాడు ధర్మాన్ని తప్పిన వాళ్ళ మీద మాత్రమే తన యొక్క ప్రయోగం చేశాడు. కానీ
ఎవరిని కూడా సాటి మానవులు కానీ సాటి జీవిని కానీ అకారణముగా నిందించలేదు, అకారణముగా బాధ పెట్టలేదు. ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి రాముడు అకారణంగా రావణాసుని మీద ఎందుకు యుద్ధం చేస్తాడు? ఏదో ఒక కారణం కావాలి కాబట్టి అమ్మవారు పట్టుబట్టి ఆ విధంగా ఆ బంగారు లేడి కావాలని కోరింది. ఆ స్త్రీ స్థానం, భార్యాస్థానంలో కుజుడు ఉచ్చస్థితి ఉండడం కారణం చేత ఆ కుజగ్రహ ప్రభావం అమ్మవారి లక్షణాన్ని సూచిస్తుంది. అంటే మంకుపట్టు. కుజుడు ఎవరి జాతకంలోనైతే లగ్నంలో బలంగా ఉంటాడో, సప్తమ స్థానంలో బలంగా ఉంటాడో, కేంద్ర స్థానాల్లో బలంగా ఉంటాడో వాళ్ళు చాలా గట్టి మంకుపట్టు కలిగి ఉంటారు. వాళ్ళని గెలవడం సాధ్యం కాదు. అలాగే ఆ విధంగా అమ్మవారు మంకుపట్టు పట్టడం, ఆ విధంగా అమ్మవారు అపహరించబడడం తదనంతరం జరిగింది. మరి మైత్రి జరిగింది. మైత్రి తృతీయ స్థానం చూసుకోవాలి. తృతీయ స్థానాధిపతి కుటుంబాధిపతితో కలిసి ఉన్నాడు. రవి బుధుల కలయిక అంటే కర్కాటకం, సింహం, కన్యా స్థానాధిపతి. కాబట్టి బుధ మహాదశలో అతను ఈ వనవాసానికి దేశాంతర ఘటన జరగాలి. శని మహాదశలో కష్టాలు పడి విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు ఆ శని మహాదశ రాగానే అనేక విద్యలు కష్టపడి సంపాదించుకున్నాడు. విశ్వామిత్రుడు ఊరికే పెట్టల. పొద్దునే చాలా కష్టాలు, పొద్దునే బ్రహ్మముహూర్తంలో లేచి సాధన చేస్తే తప్ప ఆ విద్యలు రాలేదు. అనగా 4 సంవత్సరాలు మొట్టమొదటి గురు మహాదశ, 19 సంవత్సరాలు 23 ఏళ్ల లోపల అతనికి వివాహం జరిగింది. కానీ ఆ 24 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యకాలంలో కష్టపడి విద్యను సంపాదించుకున్నాడు. కాబట్టి విద్యను పొందాడు. వివాహ స్థానాధిపతి కూడా శని భగవానుడు కాబట్టి చక్కగా విద్యల్ని నేర్చుకున్నాడు. వివాహం జరిగింది, విద్యలు నేర్చుకున్నాడు. 23 ఏళ్ల తర్వాత బుధ మహాదశ ప్రారంభమైంది. బుధుడంటే తృతీయాధిపతి, వ్యయాధిపతి. కాబట్టి వ్యయం అంటే ఏంటి? దూరం జరగడం. కాబట్టి ఉన్న ప్రాంతం నుంచి అతని జాతకరీత్యా దూరం జరగాలి. కాబట్టి కైకేయి రూపంలో మాట తీసుకోవడం ద్వారా వనవాసానికి వెళ్ళడం జరిగింది. దేశాంతర ఘటన జరిగింది. ఇది అక్కడ ప్రధానంగా జరిగినటువంటిది. తదనంతరం ఈ యొక్క బుధ మహాదశలోనే సర్వశత్రు సంహారము జరిగింది ఈ బుధ మహాదశలో. కాబట్టి ఈ బుధ మహాదశ అతనికి సంబంధించినటువంటి ఆత్మస్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉండడం, దశమ కేంద్రంలో ఉచ్చస్థితిలో ఉండడం, ఈ వనవాసంలో మైత్రి కలిగింది. మైత్రి వానరులతో కలిగింది. కాబట్టి ఇక్కడ శని బుధుల యొక్క పరస్పర వీక్షణ అది చతుష్పాద జంతువులతో మైత్రిని, చతుష్పాద జంతువులతో కలయిక, చతుష్పాద జంతువులతో కలిసి జీవించడం అనేటువంటిది జరుగుతుంది. వానరులు అంటే 4 ఉంటాయి కదా, 4 కాళ్ళ వాళ్ళే కదా. కాబట్టి ఈ గ్రహాల కలయిక బుధుడి యొక్క ప్రభావము అక్కడ ఆ విధంగా బుధ దశలో కలగడం, ఆ విధంగా దుష్ట సంహారం అనేటువంటిది జరిగింది. మరి ఎక్కడ సుఖపడ్డాడమ్మా? అక్కడ తదనంతరం రావణాసుర సంహార తదనంతరం ఎక్కడ కూడా ధర్మం తప్పలేదు. రావణాసురుడు సంహరించే సందర్భంలో కూడా అది చక్కగా సహేతుకంగానే చేశాడు. ఆ యొక్క రావణాసురుడి యొక్క సంహారానంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పొందినటువంటి రాముల వారు వచ్చి మళ్ళీ సముద్ర తీరం దగ్గర మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. రామేశ్వరంలో ఉన్నటువంటిది రాముల వారు పంచలింగ ప్రతిష్టలు చేశారు. శ్రీలంకలో మనకు కనబడేటువంటిది మద్రాసు దగ్గర ఉన్నటువంటిది అది వేరు, తీరం దగ్గర ఉన్నటువంటిది రామేశ్వరం అదొకటి. 5 లింగ ప్రతిష్టల్లో రామేశ్వరం ఒకటి, కానీ 4 లింగ ప్రతిష్టలు అనేటువంటి శ్రీలంకలో ఉన్నాయి. మరి పంచలింగ ప్రతిష్ఠ చేశారు రాముల వారు. కాబట్టి ఆ విధంగా ప్రతిష్ఠ చేశారు. తదనంతరం జాతకరీత్యా వాళ్ళు వచ్చే అన్యోన్య దాంపత్యం కొన్ని వందల సంవత్సరాలు చేశారమ్మా రాముని యొక్క దివ్య ఆయుష్లో. తదనంతరం ధర్మానికి కట్టుబడి ఉండి, రాజు అంటే ఎలాంటి వాడు? ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వాడు. ధర్మానికి కట్టుబడి ఉండి ప్రజల మాటే తన కర్తవ్యంగా భావించి భార్యని పంపించి వేయడం జరిగింది. అడవులకు పాలు చేయడం జరిగింది. ఇక్కడ రాముడిని శంకించకూడదు. రాముడు ఊరికే పంపించలేదు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. తదనంతరం అశ్వమేధ యాగం చేయదలిస్తే భార్య లేకుండా యాగక్రతువులు చేయకూడదు. కాబట్టి పండితుల సూచన మేరకు భార్య లేకపోయినా హిరణ్మయంతో అంటగా బంగారంతో చేసినటువంటి విగ్రహం ఏదైతే పక్కన ఉంటుందో అది భార్యా స్వరూపమే అని చెప్పి పండితులు చెప్పినప్పుడు బంగారంతో చేసినటువంటి సీతామ్మవారి యొక్క విగ్రహాన్ని పక్కన పెట్టుకొని అశ్వమేధ యాగం చేశాడు. తదనంతరం పిల్లల్ని కనుగొనడం జరిగింది. తదనంతరం పిల్లలకందరికీ కూడాను బాధ్యతలు అప్పగించి తాను
ప్రాయోపవేశం చేయడం జరిగిందమ్మా. కాకపోతే అంతా బాగుంటుంది కానీ చాలా మంది ఒక ఒక బయట అతను మాట్లాడడంతో అమ్మవారిని ఎందుకు దూరం పెట్టారు, తన భార్య మీద తనకి ఆ మాత్రం నమ్మకం లేదా అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దీనికి ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మనం? ఇదే విషయము రావణాసుర సంహారాంతం కూడా ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ రాముడిని చాలామంది తప్పు పడతారమ్మా. రాముడిని తప్పు పట్టకూడదు. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సినటువంటిది ఏంటనంటే ధర్మంని దృష్టిలో పెట్టుకొని రాముల వారు మాట్లాడారు. ఏంటి, రాముల వారు అమ్మవారు రావణాసుర సంహారానంతరం అగ్ని ప్రవేశం చేసిరమ్మా అని అంటారు. అంటే అగ్ని ప్రవేశం చేసి వస్తే పునీత. మనకు ఏదైనా కానీ అగ్నిలో మనం హోమం చేస్తాం, పవిత్రతను పొందుతాం. హోమంలో వేసినటువంటి ప్రతి వస్తువు పవిత్రమైనటువంటిదే. కాబట్టి హోమం ద్వారా మళ్ళీ జన్మించినటువంటిది. కాబట్టి పవిత్రత చెందినటువంటి లోకము అపవాదు చెందకుండా సంవత్సరం పాటు రావణాసురుడి యొక్క రాజ్యంలో ఉండి వచ్చింది. మనకు తెలుసు, మన అంతరంగానికి రాముడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరైనా ఒక తొర్రికూత కూస్తారు, ధర్మాన్ని అతిక్రమించకూడదు, ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి ఆ విధంగా అన్నాడు తప్ప భార్య మీద ఏమాత్రం అనుమానం లేదు. అనుమానం ఉండేటట్టయితే ఇన్ని సంవత్సరాలు ఎలా సంసారం చేస్తారు? ఎంత దాంపత్యం, అన్యోన్య దాంపత్యం అమ్మ. ఎంత ఒకరి మీద ఒకరు. ఈనాడు కూడా మనం చూసుకుంటే భార్య అడవులోకి పంపించి వేసిన సీతమ్మ వారు ఎప్పుడు రాముడిని నిందించలేదు. రాముల వారు ఎప్పుడు భార్య పోయిందని చెప్పి ఇంకొక వివాహం చేసుకోలేదు. తానున్నంత వరకు తనే నా భార్య అనుకున్న ఏకపత్తి వ్రతుడు. కాబట్టి అంతటి గొప్పవాడు. గురుగారు దోషాలు ఉన్నాయి అంటున్నారు కదా జాతకంలో, అయితే ఆ దోషాలు ఏంటో తెలియజేస్తారా? గమనించుకుంటేనమ్మా, దోషాలు ఉన్నాయి కాబట్టి విద్యాస్థానంలో పాపగ్రహమైనటువంటి శని ఉచ్చస్థితిలో ఉండడం, సుఖస్థానం కూడా అవ్వడం. కాబట్టి సుఖపడనటువంటి జీవితంని పొంది విద్యని కష్టాలు పడుతూ విద్యని పొందాడు. కష్టపడింది ఏది రాదు. కానీ ఆ సమయంలో కూడా అడవుల బాట పట్టాడు. రాక్షసులతో చిన్న ప్రాయంలో 12 ఏళ్ళు 13 ఏళ్ల ప్రాయంలో రాక్షసులతో యుద్ధం చేశాడు. మాయలలో ఆరితేరినటువంటి రాక్షసుల మారీచ సుబాహులతో తాటకిని సంహరించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది రాజులని నిర్హరించి ఆ యొక్క శివ ధనుర్భంగాన్ని ఛేదించి అమ్మవారిని సొంతం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చిరుప్రాయంలోనే కష్టపడింది. ఊరికే అలా పోయి ఇలా పోయి ఏదో విల్లు విరిచినట్టు, మన చీపురుపులో విరిచినట్టు వచ్చిన మహామహులు వచ్చే రావణాసుడు కూడా ఏం చేయలేకపోయాడు. మరి అంతటి వాళ్ళని కూడా తను గెలవగలిగాడు. అంతేకాకుండా బుధ మహాదశ రాగానే వ్యయాధిపతి వియోగం చెందాలి కాబట్టి ఉన్న ప్రాంతం నుంచి బయటపడ్డాడు. వనవాసం చేశాడు. వనవాసం అంటే అంత ఈజీనమ్మా. అక్కడ ఏం దొరికితే అది ఆ పండు తెచ్చుకోవాలి. మనకొచ్చి అన్నం రాజభోగాలు ఉన్నప్పుడు సమయానికి భోజనము, సమయానికి టీ కాఫీలు అందించినట్టు కాదు కదా జీవితం. వనవాసం ఎంత కష్టాలు ఉంటాయమ్మా. కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండవు, ఉండడానికి నీడ ఉండదు. ఏదో మామూలుగా పల్లెవాసులు కూడా ఉండలేనటువంటి జీవితాన్ని గడిపాడు. అసలు ఎలా గడపాలో అలా గడిపాడు. అక్కడ వనవాసం చేయమని చెప్పింది కైకేయి అంతే తప్ప ఇలాగే వనవాసం చేయమని చెప్పలేదు కదా. ఒక రాజమహల్ నిర్మించుకోవచ్చు కదా, అడవిలో ఉండొచ్చు కదా. అడవిలో ఉండమన్నది, అడవిలో ఉండొచ్చు బాధ్యతలు చేపట్టకుండా. ఇంకొక ప్రధానమైనటువంటి విషయాలు చెప్పమంటారమ్మా. జాతకంలో పితృదోష ప్రభావం వారి జాతకంలో ఉంది. అందుకనే వనవాసానికి వెళ్ళిన తర్వాత తండ్రి మరణిస్తే మరణించిన విషయాన్ని కూడా తెలియదు. భరతుడు వచ్చి అన్నయ్య తండ్రి చనిపోయాడు అని చెప్పేంత వరకు కూడా తెలియదు. ఏ కొడుకుకైనా పెద్ద కొడుకుగా పుట్టాడు కదా రాముడు. ఆ పెద్ద కొడుకుగా పుట్టినటువంటి రాముడు తన చేతులతో తండ్రి అంత్యక్రియలు చేయలేకపోయాడు కదా. అది దోషమే కదమ్మా. మనం గమనించుకుంటే అది ఒక ప్రధానమైన దోషం. పెద్ద కొడుకుగా తండ్రికి చేయాల్సినటువంటి ఉత్తర క్రియలు చేయలేకపోయాడు. భరతుడు చేశాడు. తరువాత అన్నిటికంటే పెద్ద దోషం చెప్పమంటారా? పెద్ద దోషమని కాదు, మనం చూసుకుంటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా సంతానం కనగానే ఫస్ట్ తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. మరి నా రాముడికి ఆ భాగ్యం కలిగిందా? నా రాముడు ఆనందించాడా? పిల్లల్ని ఎత్తుకొని అల్లారు ముద్దుగా నా రాముడు ఏమన్నా ఆడుకున్నాడా? 16 సంవత్సరాలు వచ్చేంత వరకు లవకుశుల్ని నా కొడుకులని తెలుసుకోలేకపోయాడు. నిజంగా మరి ఎంత కష్టం మనసులో ఎంత కష్టం అనుభవించుంటాడో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయి భర్త విదేశాలకు వెళ్ళిపోతే అయ్యో నా సంతానాన్ని నా భర్త చూడలేదని భార్య ఎంత బాధపడుతుంది. అక్కడ భర్త ఎంత నలిగిపోతాడు, నా సంతానాన్ని నేను చూడలేకపోయానని చెప్పి.
మరి ఆ అంతటి బాధ ఆ రాముల వారు పొందలేదా? ఎన్ని కష్టాలు పడ్డాడు. ఒక్కసారి మాతృత్వమైనటువంటి హృదయంతో, ఒక తండ్రి హృదయంతో వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆలోచించండి. మన పిల్లని మనం ఎత్తుకొని తిరిగాం, రాముడు తిరిగాడా? ఆడుకున్నాడా? మరి దోషమే కదమ్మా. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు అనేటువంటివి ఉండడం, తద్వారా సంబంధించినటువంటివి ఇవన్నీ ఉన్నాయి. కానీ భావి భారతదేశమనే కాదు, భావి ప్రపంచాన్ని శాసించే సంతానాన్ని పొందాడు. ఇప్పుడు లవుడు నిర్మించిన నగరమే లాహోర్, కుషుడు నిర్మించినవనే కుశస్థలి అని అంటుంటారు. లాహోర్ అనేటువంటిది రాముడి యొక్క వంశంలో కొడుకైనటువంటి లవుడు నిర్మించినది ప్రదేశం అది. అందులో చాలా ఉన్నాయి, రామాయణ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇండోనేషియా వాళ్ళు ముస్లిం రాజ్యమైనప్పటికీ కూడా ఈనాటికి కూడా సీత అమ్మవారిని, రామాయణ ఘట్టాన్ని వాళ్ళు చక్కగా పాటిస్తుంటుంటారు. మరి ఎందుకు? ఆ సీత అమ్మవారు వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావిస్తున్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి రామనామ జపం అనేది ఎంతో గొప్పది. కాబట్టి ఇటువంటి మధురమైనటువంటి ఘట్టము అందరూ కూడా తరించండి. శ్రీరామనవమి రోజున రామనామాన్ని జపిస్తుండండి. రాముల వారి కష్టాలు ఎన్నో జాతకంలో ఉన్నాయి అని చెప్పడం కోసమే ఈ చక్కటి కార్యక్రమం. కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి నచ్చితే 10 మందికి తెలియచేయండి, ఆనందించండి. శ్రీరాముడి గొప్పతనం గురించి, ఆయన ఔన్నత్యం గురించి కళ్ళకు కట్టినట్టుగా మాకు సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.